హల్లెలూయా, హల్లెలూయా. మధుర కిరణాల అరుణోదయం, కరుణామయుని శరణు తరుణోదయం. సుధా మధుర కిరణాల అరుణోదయం, కరుణామయుని శరణు తరుణోదయం. తెరమరుగు హృదయాలు వెలుగైనవి, తెరమరుగు హృదయాలు వెలుగైనవి. మరణాలు చెరసాల మరుగైనవి, మరణాల చెరసాల మరుగైనవి. సుధా మధుర
హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు. అందరి గట్టిగా ప్రభువుని మహింపచుదాం. ప్రైజ్ లార్డ్. ప్రభునందు పిల్లరా, మరి ఈరోజు ఏంటండి చెప్పాలి అందరూ కూడా, క్రిస్మస్ పండుగ. క్రిస్మస్ పండుగ కాదు, ఈ పండుగ క్రిస్మస్ పండుగ. చాలామంది ఏ పండుగ అంటారు? కిస్మిస్ అంటారు. కిస్మిస్లో జీడిపప్పులు. దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా గట్టిగా. అది చాలా సంతోషం. ఏంటి ఎవరు నవ్వుతూ కనపడుతుంది? నాకు అందరికీ డోక్కుపోయి కనపడుతుంది. గట్టిగా స్తోత్రం చెప్పండి. తెల్లవాళ్ళు మంచులో తిరిగినలాగా ఉన్నారండి. తెల్లవాళ్ళు మంచులో తిరిగి తిరిగి ముఖాలు వడబడిపోయి ఉంటారు. సరే ఉన్నారు. సంతోషంగా ఉన్నాడు. సంతోషంగా. ఈ కుర్చీలు ఎవరికి? ముందు రండి. ఈ కుర్చీ కావాలంటే ముందురా. ఉద్యమ గారా ముందురా. కుర్చీ జరుగుతుంది కొంచెం జరుపుకోండి. కుర్చీ జరుపు రండి. ముందు రండి. కుర్చీలు కూడా కూర్చోండి. కూర్చోడమ్మా. ముందురమ్మా. ముందు రండి. ఆ కుర్చీని మీకోసం వేస్తే మీరు కూర్చోకుండా రావాలి. ముందుకు వచ్చి కూర్చోండి. చక్కగా మీకోసమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. నా యేసు రాజు నాకై పుట్టిన రోజు క్రిస్మస్ పండుగ గుండె నిండుగా. క్రిస్మస్ పండుగ గుండె నిండుగా. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. రాజు నాకై పుట్టిన రోజు. అందరూ చెప్పులు కొట్టాలి. ముందు రండి. కూర్చొని కూర్చొని అందరు కూడా ముందు రావాలి. దేవునికి స్తోత్రం. గట్టిగా ప్రభువుని మహింపరచండి. హల్లెలూయా. కాబట్టి ఈరోజు ఏ పండుగ? క్రిస్మస్ ఆరాధన. బైబిల్ అంటాడు, దేవుడు నశించిన దాన్ని వెదకి రక్షించుటకు దేవుడు మనుష్యుడిగా భూమి మీదకి వచ్చాను. దేవుని సన్నిధానంలో దేవుణ్ణి ఆరాధిస్తున్నాం మనం. ఈ రోజున మనుషులు కాదు ఆరాధించేది, సాక్షాత్తు ఆ దేవునినే మనం ఆరాధిస్తున్నాం. ఆ దేవుణ్ణి ఆరాధించేటప్పుడు మనం ఎలా ఉండాలి? చాలా సంతోషంగా ఆరాధించాలి. సంతోషంతో పాటలు పాడాలి. గొర్రెల కాపు ఎలా వచ్చారు? సంతోషముగా వచ్చారు. వెళ్ళేటప్పుడు కూడా సంతోషముగా వెళ్ళారు. దేవుని స్తోత్రం. బైబిల్ అంటాడు, నా సంతోషాన్ని నేను మీకు ఇస్తా అన్నాడు. హల్లెలూయా. కాబట్టి యేసు ప్రభు వారి ఈ యొక్కటువంటి జన్మదినోత్సవం రోజున ప్రభువునందు పిల్లరా
ఒక అద్భుతమైన మాటలు మీకు చెప్పి నేను ప్రార్థన చేస్తాను. చక్కని వాక్యం విన్నారు, దేవునికి స్తోత్రం. మీకా గ్రంథములో నుండి వాక్యం చూడండి. మీకా గ్రంథములో సన్నిధిలో వాక్యాన్ని మనం పరిశీలన చేస్తున్నప్పుడు మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ చదువుదాం. బెత్లెహేము ఎఫ్రాతా స్వల్పం ఆయన ప్రత్యక్షమగుచుండిన దేవునికి స్తోత్రం. బెత్లెహేమా ఎఫ్రాతా, యూదా వారి కుటుంబం నీవు స్వల్ప గ్రామైనను నా కొరకు ఇశ్రాయేలు ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. దేవునికి స్తోత్రం. మీకా అనే భక్తుడు ప్రభు పుట్టక మునుపు 500 సంవత్సరాల పూర్వము ప్రవచించాడు. యూదా బెత్లెహేమాను స్వల్పమైన దాన గ్రామము, స్వల్ప గ్రామానివి, చిన్న గ్రామం యూదా బెత్లెహేం. ఈ స్వల్ప గ్రామములోనే అద్భుతమైన దేవుడు పుట్టినాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి, గట్టిగా హల్లెలూయా. ఆయన మరియమ్మ గర్భములో జన్మించాడు. మనమందరికీ తెలిసి క్రిస్మస్ మరియమ్మ గారు ఏంటో, మరియమ్మ గర్భంలో దేవుడు ఏర్పాటు చేసుకోవటం ఏంటో, యేసేపు గారికి అనుమానం కలగటం, యేసేపు అనుమానం దేవుడు తీర్చటం ఎన్ని తెలుసు మనకు. కానీ ప్రభు సన్నిధిలో ఈ క్రిస్మస్ సందేశాన్ని వినేటప్పుడు అసలు క్రిస్మస్ బహుమతులేంటి, క్రిస్మస్ ఈవులేంటి, క్రిస్మస్ గిఫ్ట్లేంటి, దేవుడు స్తోత్రం చెప్పాలి. దేవుడు మనకేమిస్తున్నాడు, దేవుడు మనకేం కలగజేస్తున్నాడు. వాక్యము చూసినట్లయితే మొట్టమొదటిగా గిఫ్ట్ ఏంటంటే యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ చదవండి. యోహాను సువార్త 3వ అధ్యాయము 13వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. దేవునికి స్తోత్రం చెప్పండి మరొకసారి గట్టిగా హల్లెలూయా. ఇక్కడ బైబిల్ అన్నాడు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించి కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడు నశింపగా నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించాడు. గమనిస్తే దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ప్రేమిస్తే కాదు, ప్రేమించిన దేవుడు ఎవరినిచ్చాడు? తన అద్వితీయ కుమారునిచ్చాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఏ కుమారుడు? అద్వితీయుడు అంటే అర్థం ఏంటి? అద్వితీయుడు అంటే ద్విజుడు కానివాడు. అద్వితీయుడు అంటే ద్విజుడు కానివాడు, అంటే రెండోవాడు కాదు, ఏకైక కుమారుడు, జనతైక కుమారుడు. ఆ జనతైక కుమారుడే అద్వితీయుడు. దేవుడు స్తోత్రం. అంటే రెండోవాడు కాదు, ఆయన ఒక్కడే. ఎవరండి? ఆయన ఒక్కడే మహత్కార్యములు చేయవాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు గమనిస్తే మన దేవుడు ఒక్కడే, త్రిత్వములో ఏకత్వం అన్నమాట. తండ్రి ఆయనే, కుమారుడు ఆయనే, పరిశుద్ధాత్మ కూడా ఆయనే. ఒక సూర్యుడిలో 3 ఉంటారు, సూర్యుడిలో 3 ఉంటాయి. సూర్యుడిలో వేడి ఉంటుంది, అలాగనే సూర్యుడిలో కాంతి ఉంటుంది, ఆకారం ఉంటుంది. దేవుడు స్తోత్రం చెప్పాలి. ఆయన జనతైక కుమారుడు, ఆయన అద్వితీయుడు, ఒక్కడే కుమారుడు, ఒక్కడే దేవుడు. దేవుడు స్తోత్రం చెప్పాలి. ప్రైజ్ ది లార్డ్. ఎంతమంది నమ్ముతున్న దేవుడు ఒక్కడేని?
దేవుడు ఒక్కడే. హల్లెలూయా. కాబట్టి మనము ఆయన ఆరాధిస్తున్నాం, దేవుణ్ణి కనపరుస్తున్నాం, దేవుని మహిమపరుస్తున్నాం. మనం ఆయన మనకు దేవుడు బహుమతిగా ఇచ్చాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఆయన మన కోసము జన్మించాడు. యెహోవా దేవుని కుమారుడు. బైబిల్ అంటాడు, కుమారుని ముద్దు పెట్టుకుని లేని ఎడల ఆయన కోపించును. ఎవరిని ముద్దు పెట్టుకోవాలి? కుమారుడు అంటే ఎవరు? ప్రభువైన యేసు క్రీస్తు. దేవుడి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈరోజు గమనిస్తే ప్రభునందు ప్రియులారా, వాక్య ప్రకారంగా దేవుడు కుమారుడై ఉన్నాడు. ఆయన నీకు కావాలి. పాపము నుండి, శాపము నుండి, మన అతిక్రమాల నుంచి విడిపించగలవాడెవరు? ఆయన మాత్రమే. ఆయన తప్ప ప్రపంచంలో ఎవరు లేరు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఈరోజు క్రిస్మస్ బహుమానం ఏమిటంటే, నిన్ను దేవుడు రక్షించుటకు ఆయన భూమి మీదకి వచ్చాడు. ఆయన నువ్వు రక్షించబడ్డావు. పూర్వకాల పాపముల నుండి, అతిక్రమాల నుండి నువ్వు విడుదల పొంది ఉన్నావు. దేవునికి స్తోత్రం. అందుకే బైబిల్ అంటాడు, దేవుడు ఆయన కుమారుడు యేసు రక్తము ప్రతి పాపం నుండి మళ్ళీ ఏం చేస్తుంది? పవిత్రులుగా చేస్తుంది. దేవుడు స్తోత్రం కలుగునుగాక. రెండవ బహుమానం ఏంటో చూడండి. సంఖ్యాకాండము 24వ అధ్యాయం 17వ వచనం. సంఖ్యాకాండము 24వ అధ్యాయం 17వ వచనం. దేవభక్తి. అతడు పరిశుద్ధుడై. సంఖ్యాకాండ 24వ అధ్యాయం 17వ వచనములు అంటాడు దేవుడు. అది నక్షత్రము యాకోబులో ఉదయించును. చాలండి. దేవుడి స్తోత్రం చెప్పండి. నక్షత్రం ఎక్కడుంది? యాకోబులో ఉదయించును. గట్టిగా స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. రెండు చేతుల పైకెత్తి, రెండు చేతులు గలవారు ప్రభుని ఆరాధిస్తూ వచ్చాం. దేవుడి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒకటి, దేవుడు మనకి ఏ కుమారుడు ఉన్నాడు? జనతైక కుమారుడు, అద్వితీయుడు. దేవుడి స్తోత్రం చెప్పండి గట్టిగా. అంటే ఏకైక కుమారుడు ఆయనే. ఏకైక దేవుడు ఆయనే. మరొక దేవుడు లేనే లేడు. గట్టిగా స్తోత్రం చెప్పాలి. రెండవ బహుమానం ఏమిటంటే నక్షత్రము. నక్షత్రము యాకోబులో ఉదయించునని దేవుడు ముందే బయలుపరిచాడు. ఈ నక్షత్రం అంటే ఎలాంటిది? దేనికి సాదృశ్యం అంటే దానియేలు గ్రంథములో, దానియేలు గ్రంథం 12వ అధ్యాయము చూడండి 3వ వచనం. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం అండి. దానియేలు 12:3 వచనం. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతుల పోలిన వారై ప్రకాశించెదరు. ఎవరు అనేకులు త్రిప్పుదురో వారు నక్షత్రముల వల్ల నిరంతరము ప్రకాశిస్తారు. దేవుడు స్తోత్రం చెప్పండి గట్టిగా. నిజమే. మత్తయి సువార్త 2వ అధ్యాయము 1వ వచనం చదవండి. మత్తయి సువార్త 2వ అధ్యాయం 1వ వచనం. యెరూషలేమునకు వచ్చి యూదులకు రాజుగా పుట్టిన వాడెక్కడ? ఆయన నక్షత్రము చూసి దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏ నక్షత్రము? ఆయన నక్షత్రం అంట. హల్లెలూయా. రెండు చేతుల పైకే చెప్పాలి. ఏ నక్షత్రము? ఆయన నక్షత్రం. ఎవరి నక్షత్రం? నక్షత్రాలు, ఆయన నక్షత్రాలు, ఈ నక్షత్రాలు ఉంటాయా? చెప్పాలి. ఆయన నక్షత్రం, ఈ నక్షత్రం ఉందా?
ఏమండి నక్షత్రం ఎంతమంది చూశారు? అది కూడా తెలియదా అనుకున్నారేమో. అయి కాదు, దేవుడు స్తోత్రం చెప్పాలి. ఎంతమంది నక్షత్రాలు చూశారు? నక్షత్రం అంటే ఏంటి? స్టార్ అంటారు కదా. చాలా మంది సినిమా వాళ్ళు ఏమంటారు? సినిమాలు ఏమంటారు? సినిమాలో వాళ్ళు నటించిన సూపర్ స్టార్ అంటారు. అలాగే బాగా పాటలు పాడే వాళ్ళు ఏమంటారు? పాప్ స్టార్, పాప్ స్టార్ అంటారు, రాక్ స్టార్ అంటారు. దేవుడు స్తోత్రం చెప్పాలి. అలాగే ఆటలాడే వాళ్ళు ఏమంటారు? స్పోర్ట్స్ స్టార్ ఇస్తారు. దేవునికి స్తోత్రం. మరి ఆయన నక్షత్రం అంటే స్టార్ ఏంటి? ఆయన నక్షత్రం ఏంటంటే ప్రత్యేకంగా ఆయనకు నక్షత్రం ఉంటుంది. బైబిల్ అంటాడు ఆయన భక్తులకంట వేకువ చుక్కని ఇస్తాడంటే. చుక్కని దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన భక్తులకి ఇచ్చే చుక్క ఏంటంటే వేకువ చుక్క ఇస్తున్నాడు. వేకువ చుక్క ఎవరు చూస్తారు? తెల్లవారుజాము 5 లేస్తే మీకేం కనపడుతుంది? చెప్పలు గట్టిగా. వేకువ చుక్క. పొద్దున్న రైతులు ఏం చేస్తారంటే ఆ వేకువ చుక్క చూసి పొలం పనికి వెళ్ళిపోతారు. అంటే తెల్లారిపోయిందని అర్థం. తర్వాత కనపడది కది, అది వేకువ చుక్క. దేవుని స్తోత్రం చెప్పాలి. అలాగనే ఆయన నక్షత్రం. ఏ నక్షత్రము? గట్టిగా స్తోత్రం చెప్పండి. అందాల తార అరుదించే నాకై అంబరవీధిలో అవతారమూర్తి యేసయ్యాని అవని చాటుచు అందాల తార అరుదించే నాకై అంబరవీధిలో అవతారమూర్తి యేసయ్యాని అవని చాటుచు ఆనంద సంద్ర ఆది దేవునితో ఆశింప మనసు పయనమైతిని అందాల అరుదించిన నాకై అంబరవీధిలో అవతారమూర్తి యేసయ్యా కీర్తి అవని చాటుచు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏ నక్షత్రం అండి? ఆయన నక్షత్రం. నిజముగా చూస్తే తూర్పు దేశపు జ్ఞానులు ఆ నక్షత్రం చూశారంట. అందరూ చూడలేదు. ఆ నక్షత్రము చూసి ప్రభువుని ఆరాధిస్తాకు వచ్చారు. హల్లెలూయా. మురళీనగర్లో మొన్న కావన్నారు, అయ్యగారు మీరు ఎప్పుడు స్టార్ కడతారు గుడి మీద అన్నారు. ఏమ్మా అన్న, మీరు కట్టినాకే మేము కడతామండి. దేవుడి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఆమెకు సెంటిమెంట్ ఉందంట. ఏంటది? మురళీనగర్ చర్చి మీద స్టారు కడితేనే మనం కట్టాలి. అప్పుడు దాకా కట్టే పని ఇక లేదు. ఎంత నమ్మకం అండి వారికి. దేవునికి స్తోత్రం. కొంతమంది రోడ్డు మీద వెళ్ళేవాళ్ళు దండం పెట్టుకుంటా ఉంటారు. కొంతమంది ఆ బోటుకు వచ్చిన తర్వాత చెప్పులు ఇప్పి అక్కడ దండం పెట్టుకుంటారు. ఏంటది? కొంతమంది బండి మీద వెళ్తా దండం పెట్టుకుంటారు. కారణం ఏంటంటే ఇక్కడ ఆయన నక్షత్రం ఉంది. ఆయన నక్షత్రం. గట్టిగా స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఇవాళ నేను ఒక దైవజనుడిగా మేము ఆయన నక్షత్రం, మీరు ఆయన నక్షత్రం. మీరు ఆయన నక్షత్రమా లేక ఆయన నక్షత్రమా చెప్పాలి. ఆడంటే ఎవరు చెప్పాలి? సాతానుగాడా? ఎవరి నక్షత్రం మనం?
చేతెత్తని ఆయన నక్షత్రాన్ని. కొంతమంది పేరు నక్షత్ర, వెలగట్ల నక్షత్రం. దేవుడి స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. మనమే వాడు ఎవరి నక్షత్రమో ఆయన నక్షత్రం. గట్టిగా స్తోత్రం. అనేకుల్ని ప్రభు వైపు తిప్పుతున్నా. గట్టిగా స్తోత్రం చెప్పాలి. అనేకుల్ని ప్రభు వైపు తిప్పుతున్నారు. ఈ తిప్పే వారందరూ కూడా ఆయన నక్షత్రములే. గట్టిగా స్తోత్రం చెప్పాలి. ఒక హవీల గారు ఒకతే 30 మంది ఆత్మలు ఏం చేసింది? ప్రభు తట్టు తిప్పింది. దేవుడి స్తోత్రం. రజనమ్మ గారు తిప్పింది చాలా మందిని. వీరు ప్రభు కోసం ఆత్మ రక్షించున్నారు, ప్రయాసపడినారు దేవుడి కోసం. దేవుడి స్తోత్రం చెప్పాలి. కాబట్టి వారు దేవుని దృష్టిలో ఉన్నారు. నక్షత్రం అదే గిఫ్ట్. మన గట్టిగా స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. నిజమే పేరు గమనించండి. ఆయన నక్షత్రముగా మనం ఉండాలి. ఆ నక్షత్రముగా ప్రకాశించాలి. నీ ఉద్యోగంలో కానీ, నీ వ్యాపారంలో కానీ. ఒక ఆయన అన్నాడు, లంచం తీసుకోలేదంట, అవార్డుల మీద అవార్డులు వస్తున్నాయి ఆయనకి. ఎవరి బిడ్డ అని? దేవుని కుమారుడని. అవార్డుల మీద అవార్డులు వస్తున్నాయి, అవార్డుల మీద అవార్డులు వస్తున్నాయి. కారణం ఎందుకు తెలుసా? ఎక్కడ కూడా పై అధికార ఇండి కూడా ఆయన చిన్ని లంచం కూడా తీసుకోకుండా ఉంటే ఆయన ఎవరి కుమారుడంటే దేవుని కుమారుడని. ఆ ఉద్యోగములో ఆయన నక్షత్రంగానే ప్రకాశిస్తున్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పాలి. బైబిల్లో ఎస్తేర్ అంటే అర్థం ఏంటి? నక్షత్రం. 127 సంస్థానాలు వచ్చారు ఆమె రాజు వివాహం చేసుకుంటాకి. కానీ ఎవ్వరూ దయ పొందలేదు. కానీ ఎవరు పొందారు? ఎస్తేరు పొందిందంటే ఆమె ఆయన నక్షత్రం. గట్టిగా స్తోత్రం చెప్పండి. సుబుద్ధిలో, జ్ఞానములో, తెలివిలో, అదే సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానము. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నీ కుటుంబంలో కానీ, నీ వ్యాపారములో కానీ, నీ ఉద్యోగములో కానీ, నీ కుటుంబంలో కానీ నువ్వు ఎలా ఉండాలి? ఒక నక్షత్రం లాగా ఏం చేయాలి? ప్రకాశించాలి. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒక ఒక రాయి, ముడి రాయి ఉంటుంది. ముడి రాయిని తీసేస్తే దాన్ని చెక్కి సానబెడితేనేమైంది? ఒక డైమండ్ లాగా ప్రకాశిస్తుంది. అది డైమండ్, అదొక వజ్రం. దాన్ని సానబెట్టాలి. అలాగనే నువ్వు దేవుని దగ్గర సానబెట్టబడితే, చెక్కబడితే ఒక నక్షత్రంలాగా ఏమవుతావు? ప్రకాశించాలి. దేవుడి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అది ఒక అద్వితీయ కుమారుడు నీకున్నాడు. నేను నక్షత్రములాగా చేశాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గట్టిగా దేవునికి స్తోత్రం. ఈ క్రిస్మస్ రోజున నిన్ను దేవుడు నక్షత్రంగా చేయటానికి ఈ ఆలయానికి దేవుడు నడిపించాడు. నీ కుమార్తెని, నీ కుమారుడిని బలవంతుల చేతిలో పాండములుగా చేస్తాడు ఆయన. చూడండి, చాలా మంది ఇప్పుడు విదేశాలకు వెళ్ళిపోతున్నారు. విదేశాల్లోకి వెళ్ళి ఆ చక్కగా మంచిగా ఉద్యోగం చేసి సంపాదిస్తే నీ కొడుకు నక్షత్రం. అబ్బాయి స్టార్ అయ్యా, నీ కొడుకే నీకు స్టారు. కొంతమంది పైన స్టారు, లోపల బారు. దేవుడి స్తోత్రం చెప్పండి. అలా ఉండకూడదు. దేవునికి మహిమ కలుగును గాక. నీ కుమారుడు స్టార్ అండి. నీ కుటుంబం ఒక స్టార్గా ప్రకాశిస్తుందండి ఈ రోజున. ఎవరి కృప? దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా ప్రభువుని మహింపరచండి. ఇక మూడవది ఏంటంటే లూకాసు వార్త 2వ అధ్యాయం 7వ వచనం. లూకాసు వార్త 2వ అధ్యాయము 7వ చూద్దాం. సత్రములో వారికి స్థలము లేనందున పశువుల తొట్టిలో పరుండబెట్టెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా ప్రభువుని మహింపరచండి.
హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్తారా? స్వరమే చెప్పండి ఒకసారి, ఆత్మతో చెప్పండి, దేవుని శక్తితో చెప్పండి. పశువుల తొట్టిలో పరుండబెట్టాను. ఏ తొట్టిలో? అది పశువుల తొట్టి కూడా ఒక వరమే. పశువుల తొట్టి చాలా భయంకరమైనది, దుర్వాసన పడుతూ ఉంటుంది. దుర్వాసన చూడండి, మన ఇంట్లో పాత్రలు రోజు శుద్ధి చేస్తాం, కానీ పశువుల తొట్టి రోజు శుద్ధి చేస్తారా? అంత అవసరం ఏంటి? మన ఇంట్లో పాత్రలే మన వారంకి ఒకసారి కడగం. ఒక ఇంటికి వెళ్ళాం, మన ఇంటికి ఈగలు ముసురుతుంది, కుండల మీద పాత్రల మీద ఈగలు ముసురుతుంటే ఆమె లోపల కూర్చుని కార్తీక దీపం చూస్తాను. దేవుడు స్తోత్రం చెప్పాలి గట్టి, హల్లెలూయా. అప్పుడప్పుడు కార్తీక దీపం చూసేటప్పుడు అంటుంది హల్లెలూయా అంటాం. అప్పుడు అర్థమైంది మనకి మన బిడ్డ. దేవుడు స్తోత్రం చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. గట్టి స్తోత్రం చెప్పండి. అమ్మ కరెంట్ పోయింది అనుకో, యేసు రక్తమే. ఏంటి కరెంట్ పోయింది? ఆ దిక్కుమాలోడు ఆడ కరెంట్ తీసేసాడు స్వప్నతోడు. దేవుడు స్తోత్రం చెప్పాలి. చాలా మంది దేవుని బిడ్డలు బిగ్ బాస్ చూస్తున్నారా? ఎంతమంది బిగ్ బాస్ చూస్తున్నారు? బిగ్ బాస్ చూసిన చేతులు ఎత్తండి. ఎత్తారు? ఎందుకు ఎత్తారు? దొరికిపోతారు కదా. దేవునికి స్తోత్రం. నాకు అసలు చాలా మంది బిగ్ బాస్ అంటే అది ఏంటి అన్న అడిగి, నేను ఏంటది అన్నా, బిగ్ బాస్ అంటే ఏంటి అన్నా, నీ తెలీదా? టీవీలో చూపిస్తారన్నారు. నా తెలియదండి ఇంతవరకు అసలు. అది పేరు అంటమే, నాకు పేరు అంటమే. ఒకరోజు పాత సినిమాలని అవి వస్తూ ఉంటాయి. పాత సినిమా ఎన్టీ రామారావు అంటే బాగా ఇష్టం కాబట్టి పాత సినిమాలో ఏదైనా క్యారెక్టర్ వచ్చి బిట్టు బాగా చూసేవాడు. నాకు పౌరాణిక సినిమాలు అంటే బాగా ఇష్టం. ఆ పౌరాణిక సినిమాల్లో ఏదైనా మంచి పాత్ర వస్తే కొంచెం చూసేవాడిని. నా కల్లో ప్రభు అన్నాడు, నేనే టీవీ కొని దాని గోళ్ళు అమర్చానంట. కళా దర్శనం, నీ మనసు అట్టుంది అన్నాడు. నా కల్లో దాన్ని గుద్దాను, టీవీ పగిలిపోయింది. ప్రభు అన్నాడు, ఆ మనసు నీకు పోద్ది అన్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పాలి, హల్లెలూయా. సరే, ఒకసారి ఈ లోకంలో ఉన్నాం కాబట్టి, మానవ మాత్రం కాబట్టి జీవిస్తాం. కానీ ఎలా కాదు, మనం దాన్ని ఒకసారి పరివర్తన చెందుకోవాలి, దాని నుండి బయటికి రావాలి. మనం జాగ్రత్తగా గమనించండి. మన పాత్రలు శుద్ధి చేయండి, సరిగ్గా చేయండి. చాలామంది కడిగి, మా అమ్మగారు మా బాస్టమ్ గారు చాలామంది పరిచయం చేసింది. ఒక ఆమె శుభ్రంగా అడిగింది. ఒక ఆమె అయితే పొద్దున్న స్టార్ట్ చేసి కడిగి మధ్యాహ్నం 1 గంటతో కడుతాను ఉంటుంది. ఇలా మాకు టీ పెట్టాలి. ఎప్పుడు టీ పెట్టాలి కదా, ఎప్పుడు పెట్టింది మరి టీ? కడిగి 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 రాకడ వచ్చేస్తే గట్టిగా స్తోత్రం చెప్పాలి. కొంతమంది ఫాస్ట్ కడిగేసేస్తారు, అంతే. పోయిందో పోలేదో మనకు అనవసరం, వెళ్ళిపోతారమ్మా అంతా. ఒక పాత్రలే శుద్ధి సరిగా చేయలేము, మరి పశువుల తొట్టి ఎలా శుద్ధి చేస్తారు? పశువుల తొట్టి శుద్ధి చేయరు, కానీ శుద్ధి చేయని ఆ పశువుల తొట్టిలో పరుండబెట్టారు. ఎవరిని? ఆ పశువుల తొట్టి మానవ హృదయం. దేవుడు స్తోత్రం చెప్పాలి, గట్టి గట్టి చెప్పాలి. మనుషుడు ఏ ప్రాయుడు అయిపోయాడు? పశు ప్రాయుడు అయిపోయాడు. అందుకే బైబిల్ అంటాడు, ఆకాశము ఆలకించము భూమి, నా బిడ్డలు పశుప్రాయులైపోయారు. దావీదు అంటాడు, నీ సన్నిధిలో నేను మృగము వంటి వాడినయ్యానన్నాడు. ఏమంటి వాడు? మృగము వంటి వాడినయ్యానయ్యా. ఒక మృగములాగా ప్రవర్తిస్తున్నాను. చాలా మంది అంటారు, కొంచెం అసభ్యంగా లోకంలో ప్రవర్తిస్తే అతను ఏమంటారు? వీడు ఒక మృగం లాంటివాడండి అంటారు. అంటే అర్థం చూడండి ఒకసారి, దాని అర్థం తీసుకోవాలి.
పశువుల తొట్టి అంటే అది మానవ హృదయం. అది చాలా గట్టిది, రాతి హృదయం. ఇది పశువుల తొట్టిలాగా ఉంది. కంపు కొడుతుంది, దుర్వాసన కొడుతుంది. ఆ దుర్వాసన పోవాలంటే, ఆ రాతి హృదయం మారాలంటే, ఆ హృదయంలోకి ఎవరు రావాలి? యేసు రావాలి. గట్టిగా స్తోత్రం చెప్పండి. గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. నా హృదయంలోకి యేసు వచ్చాడు అని నేను గట్టిగా చెప్తానండి. మనం చెప్పాలి. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రాతి వంటి నా హృదయాన్ని మార్చిన వాడెవరు? యేసయ్య. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఒకప్పుడు కోపం ఉండేది, ప్రేతమైన కోపంలో ఉండేది. అది రాతి హృదయం. కానీ నరుడి కోపం దేవుని తిని నెరవేర్చదు. నీ కోపము తీసివేసి నీ హృదయాన్ని మాంసపు గుండిగా, రాతి గుండి తీసివేసి మాంసపు గుండి ఇచ్చాడంటే, నీ రాతి హృదయం ఎవరు నివసిస్తున్నారు? దేవుడు నివసిస్తున్నాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నేనేమైనా ఏ స్థితిలో ఉన్నా, దేవునికి స్తోత్రం. ఈరోజు మూడవది చూస్తే, రాతి గుండెని దేవుడు మాంసపు గుండెగా చేశాడు. ఒకటి, అద్వితీయ కుమారుడుగా నీకున్నాడు ఆయన. రెండవది, నక్షత్రముగా దారి చూపిస్తున్నాడు ఆయన. నీకు దారే తెలియదు, గమ్యము తెలియదు, కానీ నక్షత్రముగా ఉండి దారి చూపిస్తున్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఒక ఆవిడికి హార్ట్ ప్రాబ్లం, నైట్ టైం. అది జాగ్రత్తగా గమనించండి. హార్ట్ ప్రాబ్లం. ఇక్కడే వినాయక నగర్లో ఉంటారు. హార్ట్ పట్టేసింది. ఇట్లా పట్టుకున్నారు. హాస్పిటల్కి వెళ్ళే స్థితి వాళ్ళ దగ్గర లేదు. గుర్తొచ్చింది మందిరం. నైట్ 1:00-2:00 ఇలా పట్టుకుని మందిరాన్ని తీసుకొచ్చారు. 10 మంది తీసుకొచ్చారు. 1:00 నిన్న లేపారు. నేను ప్రార్థనలో ఉన్నాను. బయటకు వచ్చి, ఏంటమ్మా అన్న. అయ్యా చచ్చిపోయేలాగా ఉన్నారండి, గుండె. మరి మీరు ఎవరు నాకు తెలియదు అసలు. అన్నిళ్ళలో ప్రార్థన తెలియదు అసలు వాళ్ళకి. అందరూ బొట్టు పెట్టుకున్నారు. మీరు ప్రార్థన నాకు తెలియదమ్మా, ఇప్పుడు చూడలేదంటే, అయ్యా మిమ్మల్ని దేవుడు మాకు వెలుగు, ఈ వెలుగులాగా దేవుడు చూపించాడండి, వచ్చామన్నారు. స్తోత్రం చెబుతాం గట్టిగా. ఒక వెలుగు, ఈ రోడ్డు వెలుగు కనిపిస్తున్న మాకు, ఆ వెలుగులో పడి వచ్చామండి, దేవుడు మమ్మల్ని బాగు చేస్తాడని అన్నారు. నేను వెంటనే, దేవా ఈ చిన్న మందిరానికి నువ్వు వీరు నడిపించావయ్యా, ఈ చిన్న దాసులతో ప్రార్థన చేపిస్తున్నావయ్యా అని చెప్పి కన్నీరు కార్చి చేతులేసి ప్రార్థన చేశాను. ప్రార్థన ఆయన 5 నిమిషాలకే ఆ హార్ట్ పనిచేసింది, బాగుపడింది, స్వస్థత వచ్చేసింది. దేవునికి స్తోత్రం. గుండె చెదిరిన వాడిని దారి చూపిస్తాడు. ఒక విషయం గమనించండి మీరు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మరొక ఆమె కూడా పేగుపుత్త, భయంకర పేగుపుత్త ఉంది. ఆమెను తెలుసా, ఒక ఎస్ఐ గారు వచ్చి ఏంటి అని అంట. ఏమన్నాడు? ఏంటి అని అంట. పొయ్యి మంటేస్తుందంట. ఏంటి అన్నందుకు ఆ కుండ తీసి పక్కన పెట్టి కట్టెలు లాగేసి 2 చేతులతో
నిప్పులు తీసి యెషయా గారి షర్ట్లో పోసేసింది. అర్థమైంది మీకు? కొండ తీసేసి పైన కొండ తీసేసి కట్టెలు పక్కన పెట్టి కనకనక నిప్పులు చేత్తో పట్టుకుని ఏం చేసింది? యెషయా గారి షర్ట్లు వేసేసింది. ఏంటి అన్నందుకు గట్టిగా ఇక్కడే పడమట జరిగితే మరుస్తున్నంట ఆయన ఎస్ఐ గారు కలిసి సిఏ గారు చెప్తే, సిఏ గారు ఎవరంటే పలానా మణి అన్నాడంట. దాని జోలికి ఎందుకు వెళ్ళాను? నేనే వెళ్ళను. దేవుడు స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. దాని జోలికి ఎందుకు వెళ్ళావు నాయన నువ్వు? కేసు లేదేమి మెలకుండా కూర్చో అని చెప్పి ఆయనే వచ్చి ఆయన సమాధానం వచ్చాడంటే అలాంటి వాళ్ళు దేవుడు స్తోత్రం చెప్పాలి. అలాంటి ఆవిడకి గ్యాస్ ఇది పేగుపోతూ వచ్చింది. ఇప్పుడు రాజీవ్ నగర్లో ఉంది. ఇప్పుడు సజీవ సాక్ష్యమే. దేవుడు స్తోత్రం చెప్పాలి గట్టిగా. అలాంటప్పుడు అయ్యా పేగుపోతే ఎక్కువైపోయింది, తట్టుకోలేకపోతుంటే పడమట స్టేషన్ పోలీస్ స్టేషన్ దగ్గర పాకలు ఉన్నాయి. అక్కడి నుండి ఒక వెలిగిలా తిరిగి ఆటో నగర్ 5వ నెంబర్ రోడ్లో మందిరం ఉందని చెప్పి ఒక వెలుతురు తీసుకొచ్చిందండి అక్కడికి. గట్టిగా స్తోత్రం చెప్పాలి. ప్రైజ్ లార్డ్. ఆ పేగపోతే ఏమైంది? తగ్గిపోయింది. ఏ నామాలో? గట్టిగా స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవునికి స్తోత్రం. ఒకటి అద్వితీయ కుమారుడు మనకున్నాడు. మన పాపాలు క్షమించుటకు, రక్షించుటకు, స్వస్థపరచుటకు. రెండవది దారి చూపించే నక్షత్రం ఉంది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మూడవది రాతి లాంటి మన హృదయాన్ని, పశువుల తొట్టి లాంటి మన హృదయాన్ని మార్చగలవాడెవరు? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ సంతోషము నీకు కావలెనా? ఈ సంతోషము నీకు కావలెనా? ఈ సంతోషము నీకు కావలెనా? ఈ సంతోషము నీకు కావలెనా? నేడే యేసు నొద్దకురాము. నేడే యేసు నొద్దకురాము. సంతోషమే సమాధానము. సంతోషమే సమాధానము. సంతోషమే సమాధానము. చెప్పనా సౌఖ్యమైన సంతోషం. చెప్పనా సౌఖ్యమైన సంతోషం. తెరువబడెను మనోనేత్రము. తెరువబడెను నా మనోనేత్రము. తెరువబడెను నా మనోనేత్రము. తెరవబడెను నా మనోనేత్రము. యేసు నన్ను ముట్టినందున. యేసు నన్ను ముట్టినందున. సంతోషమే సమాధానము. సంతోషమే సమాధానము. సంతోషమే సమాధానము. చెప్పనా సౌఖ్యమైన సంతోషం. చెప్పనా సఖ్యమైన సంతోషం. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఈరోజు మనకి సంతోషం నిజమే. చూడండి మన సంతోషం ఎలాగుంటుందంటే చూడండి, నా రాతి గుండెలోకి ఎవరు వచ్చారు? యేసయ్య వచ్చాడు. హల్లెలూయా. నిజమే. కంపు కొట్టే హృదయాన్ని, త్రాగుబోతుల్ని, వ్యభిచారుల్ని, లోకానుసారంగా ఉన్న వారిని దేవుడు మార్చి కంపు కొడుతున్న హృదయంలోకి వచ్చి ఆయన మార్చి వేసినప్పుడు ఆ పశువుల తొట్టిలో ఆయన ఉన్నాడన్న సంగతి అందరికీ తెలిసేలాగా చెప్పగలవాడు ఆయన మాత్రమే. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. సౌలు అంటాడు, సౌలు పౌలుగా మారినప్పుడు అంటాడు పౌలు, నన్ను బట్టి వారు దేవుని మహిమపరిచారు. ఎవరిని బట్టి? నన్ను బట్టి దేవుణ్ణి మహిమపరిచారు.
నిజమే, పూర్వము దూషకుడు, హింసకుడు, హానికడైన సౌలు పౌలుగా మారాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈరోజు గమనిస్తుంటే పిల్లారా, మూడవది రాతి తొట్టిలో ఎవరున్నారు? యేసయ్య ఉన్నాడు. గట్టిగా స్తోత్రం. అదే మన గిఫ్ట్. చాలా మంది అంటారు, ఒకప్పుడు ఇలా రాతిగా ఉండేవాడండి, కఠినంగా ఉండేవాళ్ళండి, ఎవరి మాట లెక్క చేసేవాడు కాదండి. కానీ ఈరోజు అందరి మాట వింటున్నాడు, అందరి మాటకి గౌరవిస్తున్నాడంటే కారణం ఏంటంటే రాతి గుండెలోకి ఎవరు వచ్చారు? ప్రభు వచ్చాడు. గట్టిగా స్తోత్రం చెబుదామండి. హల్లెలూయా. నిజమే. జాగ్రత్తగా గమనించండి పిల్లారా. మూడవది ఏంటి చెప్పాలి? ఒకటి అద్వితీయ కుమారుడు ఉన్నాడు. రెండు దారి చూపే నక్షత్రం ఉంది. మూడు పశువుల తొట్టిలోకి ఎవరన్నారు? ప్రభు అన్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రోజు చాలా మంది చాలా స్థలాల్లో ఒక పశువులాగా ప్రవర్తించిన వారు. ఒక అతను జాగ్రత్తగా గమనించండి. భార్యను చంపడానికి నైట్ ఏంటిని పోస్తాడు చెవిలో. ఏంటిని పోస్తే చచ్చిపోద్దని పోస్తే ఇట్ట పోసాడు, వెళ్ళిపోయాడు. ఇట్ట పోసినాక నిద్ర లేదు అనుకుని తిరిగిందంట. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆమె దేవుడు కృప చెప్పాడు, ఇట్లా అందంట, మొత్తం పోయింది. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్పాలి. ఆయన నాకు చెప్పాడు, ఏమంటే చేస్తానంటే అన్నాడు. తర్వాత కొంచెం ప్రభావానికి కొంచెం మూతి వంకరపోయింది ఆమెకి. తర్వాత ఆయన ఒప్పుకున్నాక ప్రార్థన చేస్తున్నాక ఆమెకు స్వస్థ వచ్చింది. దేవుడు స్తోత్రం చెప్పండి. ఆయన మారాడు ఆయన. రాతి గుండెలోకి ఎవరు వచ్చారు? అదే క్రిస్మస్. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. క్రిస్మస్ అంటే అదే. రాతి లాంటి మనుషులు మారటమే క్రిస్మస్. గట్టిగా స్తోత్రం చెప్పండి. గట్టిగా చప్పులు కొట్టండి ఒకసారి. మారాడండి. అవునా? మారినప్పుడే క్రిస్మస్. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఈరోజు క్రిస్మస్ సందేశాన్ని ఎంతమంది వింటున్నారు? ప్రభు మనకి ఇచ్చిన కృపను బట్టి ఈ క్రిస్మస్ సందేశం ఎంతమందికి అర్థమవుతుంది? చేతులు ఎత్తండి ఒకసారి. ఎంతమందికి అర్థమవుతుంది? ఓకే, ప్రైజ్ గాడ్. సంతోషం. అందరికి వందనాలండి. ఒకటి అద్వితీయ కుమారుడు కొన్నాడు. రెండు దారి చూపిన నక్షత్రము కొన్నాడు. మూడవది రాతి తొట్టిలో ఆయన పరుండి ఉన్నాడు. పరుండి ఉన్నాడా లేదా? నా హృదయం ఎవరన్నారు? ఒక ఆయన పాడతాడు, యేసయ్యా నా హృదయమేనో నీ పాన్పు, నా హృదయమేనో. నీ హృదయముల పాన్పుగా ఉండాలి ఎవరు? యేసయ్య. గట్టిగా స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. దావీదు నా హృదయానుసారుడు. యేసయ్యుడు అంటే దావీదు హృదయంలో ఎవరున్నారు చెప్పాలి? యేసయ్య ఉన్నాడు కాబట్టి దావీదు నా ఉద్దేశాలు నెరవేర్చేవాడు, నా హృదయానుసారుడు. హల్లెలూయా. నీ హృదయములో దేవుడుంటే ఏమి భయపడవు నువ్వు అసలు. ఏ వ్యాధికి భయపడవు, ఏ అప్పుకి భయపడవు, ఏ సమస్యకి భయపడవు. ఎందుకని? నీ హృదయంలో ఎవరున్నారు చెప్పండి. గట్టిగా చెప్పాలి. ఆమేన్. నా హృదయంలో ప్రభు ఉంటే నేను దేనికి భయపడను అని చేతండి ఒకసారి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. నేను దేనికి భయపడను. కొంతమందికి చిన్న జ్వరం వస్తే చాలు, ముగ్గురు కొడుకుల్ని పిలిచి నువ్వు ఆ స్థలం తీసుకో,
రే తనుకోబాకండి, కొట్టుకోబాకండి. నువ్వు ఆ స్థలం తీసుకో, చిన్నోడికి ఇల్లు ఇచ్చేయండి. నేను వెళ్ళిపోతున్నా. దేనికి దేనికి? జ్వరానికే. వాళ్ళు అంటారు పొద్దున తగ్గిపోతావు గోల. రోజు జ్వరం వచ్చినప్పుడు అల్లా ముగ్గురిని పిలవటం, ముగ్గురికి 3 వాటాలు వేయటం, నువ్వు పొద్దున్నే లేచి తిరగటం, ఇది ఒక అలవాటు అయిపోయింది. చెప్పండి, గట్టి చెప్పాలి మరోసారి గట్టిగా. నేను చాలా మంది చూసి అలాగా నన్ను పిలుస్తాను మధ్యలో సాక్ష్యానికి. ఎందుకంటే నేను వెళ్తా కాబట్టి సాక్ష్యానికి నన్ను పిలుస్తారు కాబట్టి. అబ్రహం గారు అంటాయని అనుకున్నావు, నన్ను పిలుస్తూ వెళ్తా నేను. ఏంటయ్యా అయ్యగారు ఇలా తనుకుంటారేమో కానీ మీరు కొంచెం చూడండి పెద్ద మనిషిగా, వీళ్ళకి ఇది వీళ్ళకి ఇది వీళ్ళకి ఇది. సర్లయ్యా పోన్లయ్యా, నీకు వచ్చింది ఏంటి? జ్వరమేగా. అప్పుడు ఆ పక్క నుండి ధైర్యపరిచి ప్రార్థన చేసి వస్తే అనుకో. గమనిస్తే చిన్న జ్వరానికి భయపడితే భయంకర వార్తలున్నప్పుడు ఎలాగుంటావు? దేవుడి స్తోత్రం చెప్పండి. మన కరోనా టైంలో ఎంతో మంది భయపడ్డారు, కానీ కరోనాలో 2 మాస్కులు వేసుకుని వెళ్ళిపోయారు. మాస్క్ లేనోళ్ళు బతికారు. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 2 జేబులండి, బాటిల్ శాండల్ పెట్టుకుని వెళ్ళిపోయారు. యెహోవా ఈరే అని తిరిగిన వాడు బతికారు. భక్తినికి ఏం కలిగిస్తుంది? ధైర్యం కలిగిస్తుంది. గట్టిగా స్తోత్రం చెబుదాం. కాబట్టి నీ హృదయంలో ఎవరు ఉండాలి? యేసయ్య ఉంటే నువ్వు దేనికి భయపడను, భయపడను, భయపడను. దేవుడు స్తోత్రం, ప్రైజ్ గాడ్. ఇంకా 4 వచ్చి ప్రార్థన చేస్తాం. ముగింపుకి వచ్చేసాను. టైం 1 గంట భోజనం టైం అయిపోయింది. లూకాసు సువార్త 2వ అధ్యాయము చూడండి 13వ వచనం. లూకాసు సువార్త 2వ అధ్యాయం 13వ వచనం. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఈ గొర్రెల కాపులు చూశారు, వచ్చారు. చెప్పినప్పుడు పరలోకములంట దేవదూతలంట దేవునికి మహిమయు ఆయనకిష్టులైన వారికి భూమి మీద సమాధానము కలుగునగా, కానీ దేవునికి ఏం చేస్తున్నారు? స్తోత్రము చేస్తున్నారు. గట్టిగా స్తోత్రం చెప్పండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. స్తోత్రం అంటే ఏంటి? స్తోత్రం అంటే ఏంటి? ఎవరికి మహిమ? దేవునికి మహిమ. స్తోత్రమా ఆత్రమా? స్తోత్రమా ఆత్రమా చెప్పాలి. చాలా మంది ప్రసంగం ఎప్పుడైతే అని ఆత్రం ఉంటుంది. ఆత్రమా, స్తోత్రమా, గాత్రమా? దేవునికి స్తోత్రం చెప్పండి. చాలా మంది అంటారు మీ గోత్రం ఏంటి? నేనంటే అంత ఆత్రం ఏంటి నీకు? చెప్పాలి చెప్పాలి. ఏమంటారు? మీ గోత్రం ఏంటి? అప్పుడు అంటారు నీకు అంత ఆత్రం ఏంటి? తెలుసుకుందాక నీకు ఆత్రమా కదా? నా గోత్రం యోధా గోత్రం. గట్టి చెప్పాలి. స్తోత్రం చెప్పండి. ఏ గోత్రం? మనది ఏ గోత్రం చెప్పండి? మనది యూదా గోత్రం. అంటే అర్థం ఏంటంటే మన దేవుడు స్తుతించేవాడు కనుక యోధాను స్తుతించి గట్టి స్తోత్రం చెబుదాం. స్తోత్రం చేయించాలి. ఈ దేవదూతలు ఏం చేస్తారంటే జోల పాటలు పాడుతున్నారు, పాటలు పాడుతున్నారు. క్రిస్మస్ రోజు దేవుడు మనకిచ్చిన వరం ఏంటి తెలుసా? పాటలు పాడే వరం. గట్టిగా స్తోత్రం చెప్పాలి. గట్టి చెప్పాలి మరోసారి. హల్లెలూయా. పాటలు పాడాలి. ఈ క్రిస్మస్ రోజు నీవు దేవదూతల వలె పాటలు పాడాలి. అంటే అర్థం ఏంటంటే నీ అంగలార్పు దేవుడు ఏం చేశాడు?
నాట్యముగా మార్చాడు గనుక నీ నోటిలో దేవుడు పాటలు పెట్టాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇంకోసారి, మరోసారి. క్రిస్మస్ రోజున 4వ బహుమతి ఏమిటంటే పాటలు పాడే కృప. ఇప్పటి వరకు నువ్వు వ్యాధులు పడ్డావు, కష్టపడ్డావు, ప్రయాసపడ్డావు, కానీ ఈ రోజు నీవు దావీదంటాడు, నా అంగలార్పు దేవుడు నాట్యముగా మార్చాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. నా నోటి నుండే ఉండిన చూడండి 126వ కీర్తన 126 చూడండి 2వ వచనము. మన నోటి నిండా నవ్వుండెను. హల్లెలూయా. గట్టి చెప్పండి మరోసారి. ఒక్కసారి తిప్పిన అందరికి వైపు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం చెప్పుతున్న గట్టిగా. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా, మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా, ఇశ్రాయేలు ఆశీనుడా యేసయ్యా, దాసుల సింహాసనం నీకోసమే యేసయ్యా, మహామహిమతో నిండిన మహిమను విడచి భూమిపై వచ్చి కరుణతో నన్ను పిలచి సత్యమును బోధించి చీకటిని కలగించి వెలుగుతో నింపితివి. మహిమను విడచి భూమిపైకి దిగి వచ్చి కరుణతో నన్ను పిలచి సత్యమును బోధించి చీకటిని తొలగించి హల్లెలూయా. చాలా మంది రోజు పాట
సంతోషము కలిగిన వాడు పాటలు పాడాలి, దుఃఖము కలిగిన ప్రార్థన. పేరే దీనమ్మ. బాధలే కాదు, నీ బాధలన్నీ పోవటానికి ఈ క్రిస్మస్ ఆరాధనకు వచ్చాను. దేవునికి స్తోత్రం. 4వ గిఫ్ట్ ఏమిటంటే పాటలు పాడే కృప. దేవదూతలు పాటలు పాడుతున్నారు. అక్కడ పరిశుద్ధులు 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 అన్నవారు భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయనకి ఇష్టలైన వారికి సమాధానము, ఆయనకి ఇష్టలైన వారికి మహిమయు కలుగు, దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టమైన వారికి భూమి మీద సమాధానము కలుగునుగాకని సైతాన్ని చెడగొడుతుంటాడు. జాగ్రత్తగా గమనించాడు. గట్టిగా స్తోత్రం. సమాధానము కలుగునుగాక. ఏం కలుగును గాక? సమాధానం కలుగునుగాక. సమాధానముతో ఉండాలి. ఈరోజు చాలా మందికి సమాధానం లేదు. కానీ ఎప్పుడే సమాధానం వచ్చిందో అక్కడ అందరూ ఏం పాడుతారంటే పాటలు పాడుతుంది. అదే క్రిస్మస్. దేవుడి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి మరి ఇంకా ఆ గొర్రెల కాపర్లు సంతోషంగా ప్రభువుని కనపరిచారు. ఆఖరిగా మార్చి ప్రార్థన చేస్తాను. యోహాను సువార్త 15వ అధ్యాయము 27వ వచనం. యోహాను సువార్త 15వ అధ్యాయము 27వ వచనం. 15:27 15వ అధ్యాయము 14:27 వచ్చినండి. నా శాంతిని మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. దేవుడికి స్తోత్రం. ఆఖరి క్రిస్మస్ గిఫ్ట్ ఏంటంటే శాంతి. దేవుడి స్తోత్రం చెప్పండి. దేవుడు మీకేం అనుగ్రహించును గాక? శాంతిని. గట్టిగా స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. శాంతి. చాలా మందికి శాంతి లేదు. అందుకే యేసు ప్రభు శాంతికరమైన, మన పాపములకు ఆయన శాంతికరమై ఉన్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇదిగో నీకు క్రిస్మస్ కాంతి, క్రిస్మస్ కాంతి, క్రిస్మస్ క్రాంతి, క్రిస్మస్ శాంతి, క్రిస్మస్ కాంతి, క్రిస్మస్ క్రాంతి, క్రిస్మస్ శాంతి. క్రిస్మస్ కాంతి అంటే వెలుగు, క్రిస్మస్ క్రాంతి అంటే నిరీక్షణ, క్రిస్మస్ శాంతి అది క్రీస్తు జయంతి. దేవుడి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అట్టి కృప దేవుడు మీకు సమృద్ధిగా కలుగు చేయునుగాక. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, మహాపరిశుద్ధుడగు ప్రభువా, నీ పరిశుద్ధమైన ఘనమైన నామమును బట్టి మీ స్తోత్రం. ఈ క్రిస్మస్ సందేశాన్ని మీకు అనుగ్రహించిన దేవానికి స్తోత్రం నాయనా. ఇదిగో యూదా బెత్లెహేమా, స్వల్పమైన దానమైనప్పటికీ ఇదిగో నీలో ఏలుచున్నవాడు వస్తాడు సెలవిచ్చారు. దేవుని కృపను బట్టి, మహిమను బట్టి ఇదిగో 4-5 విషయాలు బయలుపరిచావు నాయన. ఇదిగో అద్వితీయ కుమారుడుగా మా మధ్య ఉన్నారు. స్తోత్రం చెబుదామండి. హల్లెలూయా. అద్వితీయ కుమారుడుగా ఉన్నావు నాయన. అలాగే దారి చూపే నక్షత్రం మాకు అనుగ్రహించున్నారు. అలాగే పశువుల తొట్టి లాంటి ఈ రాతి గుండెలో మీరు ప్రవేశించి నివసిస్తున్నావు నాయన. అలాగే మా అంతరంగంలో, హృదయంలో ఎంతో వ్యాధున్న మాకు పాటలు పాడే కృపించావు నాయన. అంత మాత్రమే కాదు, నీ శాంతిని, గొప్ప శాంతి మాకు అనుగ్రహించావు. అటు కృపొందిన మేమందరం కూడా నీ రాజ్యం బాధ్యత క్రీస్తు నామమున అడుగుతున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందరికీ వందనాలండి. మరి ఇప్పుడు కానుక పాట పాడుకుని ప్రభువుని కనపరచుదాం. తర్వాత కార్యక్రమాలను అర్థం కూడా చేసుకుని ప్రభు
హల్లెలూయా. తార వెలసింది అనింగిలో, ధరణి మురిసింది, దూత వచ్చింది, సువార్తను మాకు తెలిపింది.